కిషన్ రెడ్డి గారు ఇవాళ చారిత్రాత్మకమైన భైంసా పట్టణానికి చేరుకున్న సందర్భంగా ఈ యాత్ర విజయవంతం కావాలని తెలంగాణ ప్రజలు కంటున్న కళ సాఫల్యం కావాలని ఆకాంక్షిస్తూ వారు చేస్తున్నటువంటి ఈ యాత్రకి ఈ ప్రయత్నానికి మొదట ఓ గాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో నిరంతరం ప్రయాణిస్తున్న ఒక సాంస్కృతిక సైనికుడిగా సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాను. మిత్రులారా, ఆదిలాబాద్ అనగానే పచ్చని అడవి అనిపిస్తుంది. ఇవాళ మనందరం తెలంగాణ జాతీయ గీతంగా తెలంగాణ రాష్ట్ర గీతంగా పాడుకుంటున్న పాటలో మొదటి చరణంలోనే ఆదిలాబాద్తోనే మొదలవుతుంది. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం, అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం, అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం. సహజమైన వన సంపద సకనైన పువ్వుల పొద, సహజమైన వన సంపద సక్కనైన పువ్వుల పొద, సిరులు పండే సారమున్న మాగాణమే కదనీయద. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తెలంగాణ అంటే ఎడారి కాదు, తెలంగాణ అంటే వెనకబడ్డ ప్రాంతం కాదు, తెలంగాణ అంటే అనాథ కాదు, తెలంగాణ అంటే దరిద్ర కాదు. బహుశా భారతదేశంలో ఏ ప్రాంతానికి లేనటువంటి అద్భుతమైన వనరులు, గొప్ప మానవ సంపద తెలంగాణకు. ఒక కవి అన్నట్టు, తల్లిను నవ్వితే మాగాణి, తెలంగాణ తల్లి నవ్వితే మాగాణి పంట. తల్లిను నవ్వితే మాగాణి, ఎద తలుపు తీశావంటే సింగరేణి. తల్లిను నవ్వితే మాగాణి, తెలంగాణ తల్లి నవ్వితే మాగాణి పంట, దాని గుండె తలుపు తెరిచి చూస్తే సింగరేణి నల్ల బంగారం. తల్లిను నవ్వితే మాగాణి, ఎద తలుపు తీశావంటే సింగరేణి. తనువునే తవ్విపోసినా, మనసునే గొయ్యి చేసినా, పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టల పడుతున్న తిప్పలు. పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టల పడుతున్న తిప్పలు. పొద్దులేగానే కరెంటు బుగ్గ ఒట్టిగా వెలగదు. గర్మి గులాయి లోతులలోకి పోయి శరీరం ఉడుకుతున్న మాంసం ఉడికిపోతుంటే బొగ్గును తీసి మీదికి తీసుకొస్తే మంత్రం వేస్తేనో మాయం చేస్తేనో బయటకు రాదు బొగ్గు. సింగరేణిలో, మందమర్రిలో, చెన్నూరులో కార్మికులు గర్మి గులాయి లోతులలోకి దిగి ఆ బొగ్గును మీదికి తీసుకొస్తే వాళ్ళ రక్తం, వాళ్ళ మాంసం, ఉడికిన వాళ్ళ మాంసం మన ఇంట్లో లైట్ బుక్ అవుతున్నది. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ సింగరేణి, ఇక్కడి కార్మికుల చెమట ప్రాతిపదికగా ఉన్నది.